హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియో వచ్చేసి బావి దగ్గర తీసిన వీడియో అండి. టెంపుల్ ఏమో పెద్దమ్మ తల్లి టెంపుల్. మా బావి మా ఇంటి దగ్గర నుంచి వెళ్ళి చాలా దగ్గరగా ఉంటుంది, చూస్తే కనబడే అంత దగ్గర. నేను ప్రీవియస్ వీడియోలో కూడా ఒక లాంగ్ వీడియో తీసి పెట్టాను. నేను నెక్స్ట్ డే మార్నింగ్ సండే అన్నమాట హైదరాబాద్కి రిటర్న్ అవుతున్నాను కాబట్టి ఏదైనా పచ్చిమిర్చి పండు మిర్చి ఇంకేమైనా ఉంటే తెంపుకుందామని అయితే మా పాప నేను వెళ్ళినాం. ఇక్కడ మా బాప ఆల్రెడీ ఉన్నాడు. భయం అయితే ఏమి లేదండి, చాలామంది ఉంటారు, చాలా దగ్గర కూడా. వెళ్ళగానే ఫస్ట్ అయితే జామ చెట్టు దగ్గరికి వెళ్ళినాం. జామకాయలు అయితే చూసినాం. నాకు ఎక్కువ అయితే ఏం లేదండి, ఒక 5-6 ఉంటే తెంపుకున్నాము. ఇందాక నేను చూపించిన చెట్టు ఏమో అల్లనేర చెట్టు, ఫుల్ ఉంటాయి దానికి. సమ్మర్ అయితే మాత్రం ఫుల్ కాయలు. మా చెట్టు అయితే కాదు, పాలళ్ళు అంటారు కదా వాళ్ళదన్నమాట. ఈ రేగి చెట్టు కూడా వాళ్ళదే. ఇక పనులకు వచ్చిన వాళ్ళు లేదంటే ఊర్లో ఉన్న వాళ్ళు ఈ పండుగకు వస్తారు కదా, వాళ్ళు వీళ్ళందరూ వచ్చి తెంపుకున్నట్టున్నారు. పండ్లు అయితే ఏమి లేవు, చాలా ఉండేది పండ్లు. లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు అయితే ఫుల్ పండ్లు ఇట్లా చేతితోనే తెంపుకున్నాం, అన్ని పండ్లు ఉండేది. బట్ ఇప్పుడు లేవు. దూరంగా ఉండే కూడా తీయనే ఉంటాయి కాబట్టి కొన్ని అయితే తీసుకున్నాం. ఇంత దూరం వచ్చినాం కాబట్టి అయితే కొన్ని తెంపుకున్నాము. అలాగే కొన్ని జామకాయలు కూడా తెంపుకొని చిన్నగా మా బావి కాడికి అయితే వచ్చినాం, అంటే మా చేను దగ్గరికి అయితే వచ్చినాం అన్నమాట. పచ్చిమిర్చి ఇట్లా తెంపుకుందామని రాగానే ఇలా పరికి చెట్లు అయితే కనబడ్డాయండి. పరికి పండ్లు కొన్ని కనబడగానే ఇక తెంపుకున్నాను. ఇవి తీయ తీయ పుల్లగా భలే ఉంటాయి. సీజన్ అయిపోయినాయి కాబట్టి లాస్ట్లో కొన్ని కనబడ్డాయి. లోపల ఉన్నాయి కానీ ముళ్ళులు ఉంటాయి కదా, అందుకనే పైన కనబడ్డాయి అయితే తెంపుకున్నాము. అలాగే కొన్ని పచ్చిమిర్చి కూడా తెంపుకున్నానండి, 1 కేజీ వరకు. ఇలా మన చేతులతోని మనం పండించిన పంటను ఇలా తెంపుకొని వండుకుంటే ఆ ఫీలే వేరుంటుంది కదా. నాకైతే ఇట్లా తెంపుకుంటే ఫుల్ సంతోషం అనిపించింది. ఇట్లా చెట్టు మించెలు తెంపి వంట చేస్తా అంటే భలే ఉంటుంది కదా అసలు ఆ ఫీలు. నాకు కావాల్సినవన్నీ అయితే నేను తెంపుకున్నాను, పండుమిర్చి అలాగే పచ్చిమిర్చి. చేను అయితే అంత ఏం బాగాలేదండి. ఈ ఇయరే కాదు, లాస్ట్ ఇయర్ కూడా అట్లనే ఉన్నది. వ్యవసాయం అంటేనే అట్లా ఉంటుందండి, ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. పెట్టుబడికి పెట్టినా కూడా పెట్టుబడి మందం కూడా రావు పైసలు. వ్యవసాయం చేసేటోళ్ళకి ఎప్పుడైనా ఇబ్బందే. కానీ వ్యవసాయం చేసేటోళ్ళు రాజు అంటారు కానీ ఎప్పటికీ రాజు కాలేడండి నా దృష్టిలో అయితే. ఇప్పుడు నాట్లు వేసేది అన్నమాట ఇక్కడ, అంటే ఆసింగ్ నాట్లు అంటారు కదా అవి. వాటి కోసం అయితే నాటు అది ఉంది, వెయ్యాలి. ఇవి ఆవాల చెట్లు. ఆవాలు తెలుసు కదా, మనం పోపులో వేసుకుంటాము. ఈ చెట్టు అదేనండి. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, ఇవే కొద్దిగా పెద్దగా అయిన తర్వాత ముదిరిపోయి ఎండిపోతాయి. అప్పుడు మనం వంటలోకి వాడుకోవచ్చు. ఇది కంది చెట్లు అండి, కత్తింపప్పు చేసుకుంటాం కదా అవే ఈ చెట్లు. కొంతమంది తెలియకపోవచ్చు, వాళ్ళ కోసం అయితే చెప్పాను. ఇవేమో జామ చెట్లు అండి, మావి కావు, ఇవి ఎవరియో నాకు కూడా తెలియదు. మేమైతే మాకు కావాల్సినవి తెంపేసుకొని అయితే ఇంటికి బయలుదేరాం. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.